వెల్కమ్ టు ది లియో. మొన్న వివేక కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది, సిబిఐ విచారణ మీద పరిస్థితి ఏంటనేది వివరించింది, మనందరికీ తెలుసు. అయితే అప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే సునీత లేవనెత్తింది. సో బహుశా మరి దానికి సమాధానం చెప్పాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నిన్న ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ పెట్టాడు, బాగానే ఉంది. కానీ కొన్ని పచ్చి అబద్ధాలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పచ్చి అబద్ధాలే సోషల్ మీడియాలో ట్రోల్గా మారాయి. వాస్తవానికి నిన్న అవినాష్ రెడ్డి చెప్పింది ఏంటంటే, అసలు ఈ గుండెపోటు థీరీని అల్లిందే సునీతను, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అల్లారు, మాకేమీ సంబంధం లేదు, అసలు మొదట గుండెపోటు అని చెప్పిందే వాళ్ళు, కావాలంటే మీరు సిబిఐకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఆ రిపోర్ట్లో చూడండి, ఆ విషయం కూడా ఉంటుందని చెప్పి నేను ఒక మాట మాట్లాడాడు. ఈ విషయం ఆయన చెప్పడం కాదు, ఇదే మాట సునీత అనేక సందర్భాల్లో ఓపెన్గా చెప్పింది. మొదట్లో నేను జగన్మోహన్ రెడ్డి చెప్పింది, అవినాష్ రెడ్డి చెప్పింది నమ్మాను, వాళ్ళు ఇందులో వాళ్ళు నా శ్రేయోభిలాషులు కాబట్టి వాళ్ళు ఉంటారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతవరకు వాళ్ళు టీడీపీ నేతల మీద నెట్టే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురి మీద నెట్టే ప్రయత్నం చేస్తే నేను ఎంతవరకు వాళ్ళ పాత్రే ఉందేమోననే ఆలోచనలో ఉన్నాను. పోస్ట్ మార్టం రిపోర్టు బయట, అసలు పోస్ట్ మార్టం వద్దన్నదే వీళ్ళు, పోస్ట్ మార్టం చెయ్యొద్దన్నదే వీళ్ళు. కానీ సునీత పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయించింది అప్పట్లో. వాస్తవానికి ఘటన జరిగినప్పుడు సునీత అక్కడ లేదు. సో కాబట్టి ఏం జరిగిందో సునీతకి తెలియదు. సునీత వచ్చే టైంకి మొత్తం కట్లుగడ్డి ప్యాక్ చేసేసారు వీళ్ళు, కట్లుగడ్డి ప్యాక్ చేసేసారు మొత్తాన్ని. తర్వాత సునీత పోస్ట్ మార్టం వద్దంటే, సునీత పోస్ట్ మార్టం చేయాలని పట్టుబడితే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు గారు సీరియస్గా దీన్ని పోస్ట్ మార్టం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది ఈ గొడ్డలపోటి కథ, అప్పుడు బయటకు వచ్చిన ఈ ఫోటోల కథ. సో సునీత చెప్పింది కూడా అదే. మొదట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలా వచ్చే వరకు కూడా నేను దీన్ని గుండెపోటుగానే భావించా, వాళ్ళు చెప్పిందే నేను నమ్మానని చెప్పి సునీత ఓపెన్గా చెప్పింది. అలాగా. కానీ గుండెపోటుని మొదట ప్రచారం చేసింది ఎవరు? గుండెపోటు అనే విషయాన్ని మొదట బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది సాక్షి టీవీ. సాక్షి టీవీయే పరిచయం చేసింది. సరిగ్గా 7:12 ఆ రోజు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో తొలిసారిగా ప్రచారం చేశారు. దీని మీద సిబిఐ విచారణ కూడా చేసింది. అసలు మీకు ఆ సమాచారం ఎవడిచ్చాడనేది సిబిఐ విచారణ కూడా చేసింది. అప్పుడు దాకా అసలు అది చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన కూడా నేను మొదట్లో గుండెపోటే అనుకున్నానని ఇటీవల 2 రోజుల క్రితం ఒక మీటింగ్లో మాట్లాడుతూ, అంటే నేను ఆ రోజుల్లో ఎంత అమాయకంగా ఉన్నానంటే, వాళ్ళందరూ గుండెపోటు అంటే నేను వివేకానంద రెడ్డి నిజంగానే గుండెపోటుతో చనిపోయాడేమో, అయ్యో పాపం అనుకున్నాను. కానీ తర్వాత గొడ్డలపోటు అని తెలిసింది. మన్నాడే నా చేతిలో ఒక కత్తి పెట్టి నరాసుర రక్త చరిత్రని రాశారు వాళ్ళు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు మొన్న. సో ఈ విషయం సునీత గతంలో కూడా చెప్పింది. మొదట్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మింది, అవినాష్ రెడ్డిని నమ్మింది, వాళ్ళ తరపు మనుషులందరినీ నమ్మింది, భారతీ రెడ్డిని నమ్మింది, అందరినీ నమ్మింది. కానీ సునీతకి ఎప్పుడు అనుమానం వచ్చిందో తెలుసా? జగన్ సీఎం అయిన తరువాత కూడా ఎలాగా అవినాష్ రెడ్డి మీద లేదా దీన్ని సిబిఐ విచారణకి ఇద్దామంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటపడ్డాడు. ఇప్పుడు నువ్వు కన్నా దీన్ని ఆ విచారణకు ఈ విచారణకి ఇస్తే అవినాష్ రెడ్డి అంటే అప్పటికి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డికి తెలీదా దీంట్లో కర్త కర్మ క్రియ ఎవరో. అవినాష్ రెడ్డికి ఏమవుద్ది, ఆల్రెడీ 4 కేసులు చేతకు ఇంకో కేసు అవుద్ది, అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, చేసేది ఏముంటుందని చెప్పి మాట్లాడితే సునీతకు అప్పుడు బల్బు వెలిగింది. ఓహో, ఈ గూడు పొటానీలో వీళ్ళంతా కలిసికట్టుగా ఉన్నారు, నాకు ఒక్కదానికే విషయం తెలీదు, వీళ్ళందరికీ విషయం తెలుసు అని చెప్పి సునీత అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు కోర్టులకు వెళ్ళటం మొదలుపెట్టి తర్వాత ఈ విచారణను సిబిఐకి ఇచ్చే వరకు తీసుకెళ్ళింది కూడా సునీతనే. వాస్తవానికి మొదట సిబిఐ విచారణకి ఎందుకు ఇవ్వవు చంద్రబాబు అని ప్రశ్నించింది జగనే. తర్వాత జగన్ రాగానే సిబిఐ విచారణ అవసరం రాలేదు అని కోర్టుకు రాసింది కూడా జగనే. కానీ సునీత పట్టుబట్టడంతో సిబిఐ విచారణకు వచ్చింది, అది వేరే విషయం. కానీ దీన్ని ఏదో కొత్తగా సునీతే చెప్పింది. మొదట గుండెపోటు హత్య జరిగినప్పుడు సునీత ఉందా, మీరు కొట్లేసేటప్పుడు సునీత ఉందా, రక్తం క్లీన్ చేసేటప్పుడు సునీత ఉందా? ఎప్పుడుందో సునీత? లేదు కదా. మీరు చెప్పారు గుండెపోటు అని సునీతకి చెప్పింది ఎవరు? మీరు. సునీత పిచ్చదానిలాగా నమ్మానని చెప్పి అనేక సందర్భాల్లో ఓపెన్గా చెప్పింది. కానీ ఇప్పుడేమంటాడు, అసలు గుండెపోటు అని చెప్పిందే వాళ్ళు, మాకేంటి సంబంధం? అవినాష్ రెడ్డి చెప్పే మాటలు, గుండెపోటు అని చెప్పిందే వాళ్ళంట, మాకేంటి సంబంధం అంట. అంటే కేసు నుంచి తప్పించుకునే కోణం ఇది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అసలు ఫస్ట్లో మా కేసుకు మాకు సంబంధం లేదన్నాడు. తర్వాత అవినాష్ రెడ్డి నా 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి ఏదో కళ్ళ తీరి చెప్పాడు అసెంబ్లీలో.
ఆ తర్వాత విచారణకు సిబిఐ అధికారులు విచారణకు వస్తే రాష్ట్ర పోలీసులను అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కోర్టుకెళ్ళి సిబిఐ జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సీఎంగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో విచారణ సాగనివ్వటం లేదంటే దాన్ని పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక రకంగా సిగ్గు, సొంత బాబాయ్ కేసుని నీ వల్లే అది కేసు ముందుకెళ్ళటం లేదని చెప్పి నువ్వే అడ్డుకుంటున్నావని చెప్పి పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారంటే సిగ్గుపడాలా. ఇవన్నీ వదిలేసి నాకేమీ సంబంధం లేదు, సునీతే చెప్పింది ఆ రోజు. సాక్షికి సునీత చెప్పిందా? సాక్షిలో మొదటిసారిగా గుండెపోటు అని రాశారు, సాక్షికి సునీత చెప్పిందా? నేను అడుగుతున్నా, చిన్న ప్రశ్నే అడుగుతున్నా. సాక్షికి సునీత ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పిందా? ఎవరు చెప్పారు సాక్షికి? నిన్న సునీత మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏమని, వాస్తవానికి ఈ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, సాక్షి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, గుండెపోటు అనే వార్త వేయటానికంటే ముందే 4 సార్లు భారతీరెడ్డితో కాల్ మాట్లాడాడు. ఆ ఎడిటర్ భారతీరెడ్డితో స్వయంగా 4 సార్లు కాల్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే గొడ్డలపోటు అని వేయాలా, గుండెపోటు అని వేయాలా అనే దాని మీద క్లారిటీ తీసుకున్నాడా? నేను సునీత అడిగిన ప్రశ్న అదే. ఎందుకు సిబిఐ అధికారులు భారతీరెడ్డి ఏం మాట్లాడిందో ఎందుకు తేల్చరు 4 సార్లు? రెండోది, అసలు లైవ్లో రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ వేరు, తర్వాత సాక్షిలో వేసిన వార్త వేరు. సో దానికి కూడా వ్యత్యాసం ఉంది. ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి అక్కడ చూసిన వ్యక్తి చెప్పుంటాడు, వీళ్ళు మాత్రం గుండెపోటు అని వేశారు. సో ఈ ప్రశ్నలకి ఎక్కడ ఎవరు సమాధానం చెప్పట్లా. సో నిన్న ఏం మాట్లాడాడు చూద్దాం అవినాష్ రెడ్డి ఒకసారి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, బాబాయి గొడ్డలి వేటుపై అబ్బాయి మరో గుండెపోటు కథ. అంటే అప్పట్లో గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చింది వీళ్ళే కదా. సో అలాంటి డ్రామానే ఇంకోటి కూడా చెప్పబోతున్నాడు, ఒకసారి చూడు. మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్ కు పొమ్మని చెప్పారో ఆయన. వాస్తవం ఏంటంటే ఆ రోజు సిట్ అధికారులకే కాదు, ఇక్కడ కొత్తగా చెప్తున్నాడు. సునీత ఓపెన్గా అనేక సార్లు ప్రెస్ ముందు చెప్పింది, నేను మొదట్లో గుండెపోటే అనుకున్నాను, ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ ఏ పాపం తెలియదని నేను అనుకున్నాను. వాస్తవానికి ఇంకోటి కూడా సునీత చెప్పింది, మార్చరీ రూమ్లో శవం ఉంది లోన, వివేకానంద రెడ్డి శవానికి లోన పోస్ట్ మార్టం జరుగుతుంది, బయట వీళ్ళందరూ బయట నిలబడ్డారు. నిలబడినప్పుడు అవినాష్ రెడ్డో లేదా మరొక వ్యక్తో ఒక చిన్న స్లిప్ తీసుకొచ్చి, ఒక కాగితం తీసుకొచ్చి దీని మీద సంతకం చేయమని చెప్పి సునీతను అడిగారు. ఎప్పుడు? మార్చరీ రూమ్ బయట, ఇంకా శవం లోనే ఉంది, వివేకానంద రెడ్డి శవం లోనే ఉంది. మార్చరీ రూమ్ బయట చిన్న సంతకం చేయమని అడిగితే అందులో ఏమని ఉందో తెలుసా? ఆదినారాయణ రెడ్డి పేరు, బీటెక్ రవి పేరుతో పాటు ఒక 4-5 పేర్లు రాసి, ఈ బాబాయి మృతికి వీళ్ళ అనుమానంగా ఉంది, వీళ్ళే చంపారనే అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇద్దాము, దానికోసం నువ్వు సంతకం పెట్టని చెప్పి సునీతను అడిగితే సునీత ఏం చెప్పిందంటే, నేను ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహాజనితంగా నేను కంప్లైంట్ ఇవ్వలేను, ముందు జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత అందరం కూర్చుని ఆలోచించి తర్వాత దీని మీద మాట్లాడదామని చెప్పి సునీత ఆ రోజు సంతకం పెట్టలా. వీళ్ళు చూడండి, శవం మార్చరీ రూమ్లో ఉండగానే దీన్ని ఇతర టీడీపీ నేతల మీద నెట్టడానికి, చంద్రబాబు మీద నెట్టడానికి ఆ రోజు ఏకంగా ఒక సంతకం పెట్టమన్నారు. కంప్లైంట్ ఇవ్వాలంటే కూతురుగా సునీత ఇవ్వాలి కంప్లైంట్. సో కూతురుగా ఆవిడిస్తే చెల్లుద్ది అది. సో కాబట్టి సునీత చేత సంతకం పెట్టించుకునే ప్రయత్నం చేసి వీళ్ళు మొత్తం రాసుకొచ్చారు మ్యాటరు. ఆ సునీత మ్యాటర్ చూసిన తర్వాత సంతకం పెట్టలా, ఇది పొలిటికల్ యాంగిల్లో ఉంది. సో విషయం తెలియకుండా నేను కంప్లైంట్ ఇవ్వను, మనం ముందు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పి అప్పుడు తిరస్కరించింది. బలవంతం చేశారు సునీతను సంతకం పెట్టమని. ఇది నేను చెప్పలా, సునీత ఓపెన్ డిబేట్లో చెప్పింది ఈ మాట. మరి ఇన్ని కుట్రలు పన్నింది ఎవరు? శవం మార్చరీ రూమ్లో ఉండగానే టీడీపీ నేతల మీద నెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు దోషులు ఎవరు? చంపింది ఎవరు? సిబిఐ ఏం చెప్పింది? అబ్బాయే గొడ్డలపోటు వేసాడని చెప్పింది కదా, అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పింది కదా, వాళ్ళ నాన్న పాత్ర ఉందని చెప్పింది కదా, అరెస్ట్ చేసింది కదా, జైల్లో పెట్టింది కదా. కానీ టీడీపీ నేతల మీద నెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూడండి 7:12 ఇక్కడ 7 అని రాశారు, 7:12 ఇక్కడ చూడండి ప్రచారం చేసింది ఎవరు? ఈ రోజు అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన మాజీ మంత్రిగా చేశారు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నింటి తోడుగా నిర్వహించినటువంటి వ్యక్తి. అయితే నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే పూర్తిగా కారణాలు ఏంటనేది మనకు కూడా వివరాలు అందలేదు. మొత్తం మీద అయితే ఆయన చనిపోయారనేటువంటి వార్త అయితే. సో ఇక్కడ గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అని చెప్పి ఆయన ఫోటో వేసి
మొదటిగా బాహ్య ప్రపంచానికి చెప్పిందే సాక్షి టీవీ. ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ ఒక వ్యక్తి కానీ వివేకానంద రెడ్డి పలానా కారణంతో చనిపోయాడని బయట ఎవరికి చెప్పలా. సాక్షి టీవీ ప్రపంచానికి చెప్పింది. ఈవెన్ నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి కూడా సాక్షి టీవీలో వచ్చిన తర్వాతే తెలిసింది ఆయన చనిపోయాడని. ఆయన కూడా పాపం మొదట్లో గుండెపోటు అనుకున్నాడంట. కానీ 10 గంటల నుంచి గుండెపోటు గొడ్డలిపోటుగా మారింది. ఎందుకు మారింది? రక్తం మడుగు బయటకు వచ్చింది, ఫోటోలు బయటకు వచ్చాయి, అనుమానాస్పదంగా ఉంది, ఒళ్ళంతా ఇదైపోయింది. సో అప్పుడు అది గుండెపోటల్లా గొడ్డలిపోటుగా మారింది. నెక్స్ట్ డేనే మార్చి 16, ఇది మార్చి 15 కదా చనిపోయింది. మార్చి 16 చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి నరాసుర రక్త చరిత్ర అని ఒక ఆర్టికల్ రాశారు. అంటే ఇది ప్రీ ప్లానెడ్ కాకపోతే, నాకు సాక్షిలో వచ్చిన ఆర్టికల్ కూడా నాకు తెలిసి ప్రీ ప్లానెడే. ఎందుకనంటే వివేకానంద రెడ్డి చనిపోయి దహన సంస్కారాలు కూడా జరగకముందే ఒక వ్యక్తి చేతిలో కత్తి పెట్టి మీరు ఆర్టికల్ రాశారు అంటే ఎంతగా దిగజారిపోయి ఉండాలి. గుండెపోటు అని చెప్పింది మీరే, గొడ్డలపోటు అని మీరు ఆర్టికల్ రాసింది మీరే, చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి రాశారు అంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డిని చంపేయటం ఖాయం. ఒకవేళ గుండెపోటుగా మొత్తం ముగిసిపోతే ఓకే, తెర వెనక ఎవరికి తెలియకుండా. లేదు గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని బయటకు వస్తే చంద్రబాబు ఫోటో వేసి ఆర్టికల్ రాసేయాలి. మొత్తం ప్రీ ప్లానెడ్గా స్కెచ్ గీసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. లేకపోతే తెల్లారేసరికి చంద్రబాబు మీద ఎలా రాస్తారు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మీరు అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా ఎలా ఆర్టికల్ రాస్తారు? అంత సాహసం ఎవడైనా చేయగలడా? ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంటో మర్డరో జరుగుద్ది, అది విషయం ఏంటో తెలియకుండా ఎవరి మీదైనా నింద మోపి తెల్లారిపాటికి ఆర్టికల్ రాయగలుగుతామా మనం? అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికైనా 24 గంటల నుంచి 48 గంటలు పడుద్ది కనీసం దర్యాప్తు చేయడానికి. ఆ సమయం కూడా లేకుండా రాత్రికి రాత్రి ప్రింట్ అయిపోయింది సాక్షిలో నరాసుర రక్త చరిత్ర అని. అంటే ఎవరు రాశారు ఇది? ప్రీ ప్లానెడ్గా వివేకానంద రెడ్డి అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎవరు దాని వెనక ఎవరున్నారు అనేది మనం మాట్లాడేది కాదు, బాహ్య ప్రపంచానికి తెలుసు. డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక కత్తికి 2 వైపులా పదునన్నట్టు గుండెపోటు అని అందరూ నమ్మితే ఓకే, అసలు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పొరపాటున గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని బయటకు వస్తే చంద్రబాబు మీద నెట్టేయాలి నరాసుర రక్త చరిత్ర. ఇది వాళ్ళ ప్లాన్. దీన్ని నిన్న ఏదో సునీతే చెప్పింది, మాకేమి సునీత కాదు సాక్షి చెప్పింది. బాహ్య ప్రపంచానికి మొదట సాక్షి చెప్పింది. దీనికి సమాధానం చెప్పాలా, మీకెవరు చెప్పారని. సో మొత్తంగా మరొకసారి ఈ గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చినట్టుగా మరొకసారి సునీత మీదే తిరిగి ఆరోపణలు చేసి ఈ మొత్తానికి సునీతే బాధ్యురాలని చెప్పే ప్రయత్నం అయితే అవినాష్ రెడ్డి చెప్పాడు. కానీ ప్రజలెవరూ కూడా దీన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.